కన్నుల పండుగగా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం హనుమకొండ వడ్డేపల్లి జీఎంఆర్ అపార్ట్మెంట్లో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నామని నిర్వాహకులు మీడియాకు తెలిపారు. అనంతరం జీఎంఆర్ అపార్ట్మెంట్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, కోశాధికారి నవీన్, కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినం మన భారతీయ సనాతన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శ్రీరాముడు సత్యం, ధర్మం, న్యాయం, కర్తవ్యపాలనకు నిలువెత్తు నిదర్శనమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌహార్దం, నైతిక విలువలు పెంపొందించడంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలంతా శ్రీరాముని బాటలో నడుస్తూ నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో జీవించాలని సూచించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ప్రజలు, జీఎంఆర్ అపార్ట్మెంట్ వాసులు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని, శ్రీ సీతారామచంద్ర స్వామి కృప ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీరామనవమి కార్యక్రమానికి సహకరించిన జీఎంఆర్ అపార్ట్మెంట్ వాసులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నా పేరు దయాకర్ రెడ్డి. నేను జీఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ధర్మము, నీతి, నిజాయితీకి మారిపే ప్రతీక అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క జన్మదినం సందర్భంగా శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా నివాసితులందరూ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా దగ్గర ఉన్నటువంటి 272 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, మతాలు వేరైనా, కులాలు వేరైనా కూడా అందరం కలిసికట్టుగా ఉంటూ జీవిస్తూ గత 10 సంవత్సరాల నుండి కూడా విజయవంతంగా ఇలాంటి ఫంక్షన్స్ జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మా నివాసుల యొక్క అందరి సహాయ సహకారాలతోటి ఈ విధంగా మేము దిగ్విజయంగా జరుపుకోవడానికి అవకాశం మాకు దక్కినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరొకసారి మా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. వినాయక చవితి 9 రోజులు ఘనంగా జరుగుతాయి. ప్రతి వినాయక చవితి మాత్రం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. డ్యాన్స్ ప్రోగ్రాము, పాటల ప్రోగ్రాము, క్విజ్ ప్రోగ్రాము, ఎలక్ట్రిషన్ ప్రోగ్రామ్స్, ప్రతిరోజు ఒకటి కూచిపూడి నృత్యం, ఇలాంటి 9 రోజులు ఘనంగా నిర్వహించుకుంటాం. దాదాపు 15 లక్షల ఖర్చు వస్తుంది మాకు వినాయక చవితికి. ఈరోజు మాత్రం 3 లక్షల ఖర్చు వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్లో కూడా మేము శాంతి దూత అవార్డ్స్ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదృష్టం ఏంటంటే నాకే శాంతిదూత అవార్డు రావడం జరిగింది అధ్యక్షునిగా. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి ఏ కార్యక్రమైనా కూడా ఎవరు ముందుకు వచ్చి మమ్మల్ని అడిగినా కూడా అలాంటి కార్యక్రమాలను చేపడతాం. ఈరోజే ఇంకొక అడిగారు, నెక్స్ట్ వీక్ ఇంకొక ప్రోగ్రాం పెట్టుకుందామని. అది క్లారిఫై కాలేదు కాబట్టి ఆ ప్రోగ్రాం గురించి తర్వాత మీకు తెలియజేస్తాను. మరి ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. నవీన్ కుమార్, నేను జీఎంఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారిగా రెండోసారిగా ఉన్నాను. మా యొక్క జీఎంఆర్ బృందావనంలో ప్రతి పండుగ, ప్రతి కార్యక్రమం కూడా మేము ఘనంగా జరుపుకుంటాము. ఒక వసుదైక కుటుంబం యొక్క నివాసులందరం కూడా కుటుంబంలోని అందరం ఏదైనా పండుగ చేసుకుంటాము. ఆ విధంగా మేము పండుగలు నిర్వహించుకుంటాము. ఈరోజు ఈ యొక్క శ్రీరామనవమి అనేది భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి దీటుగా మేము ఇక్కడ జరుపుకుంటాము. అక్కడ ఏ విధంగా అయితే జరుగుతుందో మా దగ్గర కూడా అదే ఆర్భాటంతో మేము జరుపుకుంటాము. ఈ సందర్భంగా మా యొక్క బృందావన్ నివాసితులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా మా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు. తర్వాత ఆ శ్రీరామచంద్రుడు వారి యొక్క ఆశీస్సులు మా బృందావన్ నివాసితుల ఉండి మా యొక్క నిరంతరం కూడా ఆయురాయుధ ఆశ్రయంతో ఉండాలని కోరుకుంటున్నాము. మరియు మా యొక్క జీఎంఆర్ బృందావన్ కూడా అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను. Thank you.